బాగుందండి. ఎందుకని మీకు ఏం నచ్చింది? అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అదంతా క్లియర్గా చూపించారు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో జనాలకు తెలియదు కదా అప్పుడు లోపల ఎలా ఉందో. సో జనాలందరికీ ఇప్పుడు పబ్లిక్కి తెలియడానికి క్లియర్గా చూపించారు. ఒక అవేర్నెస్ అంతే. మరి మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎలా చేశారు మేడం? అంటే బాగా చేశారు మేడం. ఓన్గా చేశారా లేదంటే రియాలిటీగా చేశారు. ఉన్నది ఉన్నట్టు చూపించారు. యా అంతే మేడం. మూవీ ఎలా ఉంది అసలు? బాగుందా? యా. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు దీనికి అగైన్స్ట్గా ఇంకొక మూవీ ఏదో తీస్తున్నారు కదా మేడం, దానివల్ల ఏదన్నా తీసినా ఏమవుతుంది మేడం? నిజాలను ఎవరు దాచలేరు కదా. ఏం జరిగిందో సొసైటీకి తెలుసు. మరి ఇప్పుడు జగన్ గారు పడ్డ బాధలన్నింటినీ చూపించారా క్లియర్ గా, లేదంటే ఎక్స్ట్రా గానీ తక్కువ గానీ ఏమైనా చేసి చూపించారా? ఎక్స్ట్రా తక్కువగా ఏం చూపించలేదు మేడం. చూపించారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏం జరిగిందో యాక్చువల్లీ పబ్లిక్కి తెలియదు కదా, అంత క్లియర్ కట్గా జనాలకి చూపించారు. సో ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మామూలుగా ఇలాంటివన్నీ. హౌస్ వైఫ్స్కి తెలియని రాజకీయాలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట మూవీ నుంచి. మరి ఇప్పుడు ఇది ఎలక్షన్స్ మూమెంట్ లో రిలీజ్ చేశారు కదా మేడం, ఏదైనా పర్టికులర్ ఎజెండాతో రిలీజ్ చేశారంటారా లేదంటే నార్మల్ గా? అదేం లేదండి, షూటింగ్ అయిపోయింది రిలీజ్ చేసి ఉంటారా అంతే. ఎలక్షన్ గురించి అట్లా పర్టికులర్ గా ఏం కాదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ రిలీజ్ చేస్తారు కదా, అంతే రిలీజ్ చేశారండి. అంటే మూవీ రిలీజ్ చేసి ఓట్లు పెంచాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎలా ఉన్న సిచ్యువేషన్లో ఆయన ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ అన్ని జనాలకు తెలుసు. వాళ్ళు ఆయన స్కీమ్స్ వల్ల ప్రాఫిట్ పొందితే ఖచ్చితంగా వాళ్ళు ఓటేస్తారు. ఆబ్వియస్లీ ఆ విన్నింగ్ డిసైడ్ అయిపోయి ఉంటుందండి. ఎలక్షన్ వల్ల మార్పు తీసుకురావాలనేది అయితే ఏముండదు కదా. జనాలు ఏమంత పిచ్చోళ్ళు కాదు కదా మూవీ చూసి ఓట్లేసే అంత. వాళ్ళు ప్రాఫిట్ పొందితేనే ఓటేస్తారు. సో సినిమా రిలీజ్ చేసి ఓట్లు పెంచుకోవాలన్న అవసరం కూడా లేదు. మూవీ అయితే బాగుంది మేడం. అందరినీ చూడమంటారు. యా.